రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. మీకు గాంధీగిరి వార్తలను అందిస్తున్నది కోల్బెల్ట్ విద్యారంగంలో గొప్ప సంచలనం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయకేతనం. కాకతీయ మరియు గాంధీ జూనియర్ కళాశాలలు 10 ఎకరాల సువిశాల మైదానంతో, సంపూర్ణ భవన సంపత్తితో పరిసర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం. కాకతీయ మరియు గాంధీ జూనియర్ కళాశాలలు ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఇంగ్లీష్ మీడియంలో ఉత్తమ బోధన. ఇంటర్ అర్హతలోని పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ. కాకతీయ మరియు గాంధీ జూనియర్ కళాశాలలు ఐఐటి, జేఈఈ మరియు నీట్ మెడిసిన్ లో అత్యుత్తమ బోధన. 100% గ్యారంటీతో కోచింగ్. డిఫెన్స్ ఫోర్సెస్ కూడా శిక్షణ. కాకతీయ మరియు గాంధీ జూనియర్ కళాశాలలు ఆకుల శ్రీనివాస్ కార్యనిర్వహణలో కాకతీయ గాంధీ జూనియర్ కళాశాలలు గోదావరికిని, మల్కాపూర్ రోడ్ లో మరియు మార్కండేయ కాలనీలో. ఫోన్ నంబర్ 8008688976. అసలే కరోనా ఓవైపు, మరోవైపు సీజనల్ వ్యాధులు రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుంది. చెప్పలేనంత బాధలను, వేదనను, ఆవేదనను ఇక్కడ తెచ్చిపెడుతుంది. అయితే ఇక్కడ పచ్చ కామెర్లు గోదావరికని పారిశ్రామిక నగరాన్ని చుట్టేసింది. చాలా కాలంగా ఈ జాండీస్ స్థానికంగా బయటపడి విస్తరించి ఇప్పుడు జటిలమైంది. చాలా కుటుంబాల్లో అనేక మంది ఇక్కడ ఈ వ్యాధి బారిన సతమతమవుతున్నారు. ఆసుపత్రుల పాలవుతున్నారు. మరణశయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. అతి కొద్ది మంది మరణం బారిన పడిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి ఇక్కడ రావడం సింగరేణి మున్సిపల్ కుళాయిల్లో నుంచి వస్తున్న త్రాగునీరే కారణంగా వైద్య వర్గాలు అంటూ ఉన్నాయి. ఈ కుళాయిల్లోంచి వస్తున్న కలుషిత నీరు విషంగా మారి అనేక మంది పచ్చకామెర్ల వలయంలో చిన్న పెద్ద వయస్సు వారు చిక్కుకుంటున్నారు. కాగా రామగుండం నగరపాలక 10, 11, 12, 13, 33, 34 డివిజన్లలో ఈ సమస్య విపరీతంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ డివిజన్లలో చాలామంది ఈ జాండీస్ బారిన పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ వందలాది మంది ఈ జాండీస్ బారిన పడుతూ ఉన్న ప్రభుత్వ సింగరేణి వైద్య శాఖ ఈ విషయం తెలిసిన నిమ్మకు నీరెత్తుగా ఉండడం ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతూ ఉంది. ఆర్ఎఫ్సిఎల్ను కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్ సెక్రటరీ ఆర్కే చతుర్వేది సందర్శించనున్నారు. ఆర్ఎఫ్సిఎల్ అధికారులతో సమావేశం కానున్నారు. సమీక్ష జరపనున్నారు. ఈరోజు రాత్రికే ఇక్కడికి చేరుకోనున్న చతుర్వేది రేపంతా ఆర్ఎఫ్సిఎల్ను సందర్శించనుండగా ఎల్లుండి ఇక్కడి నుండి వెళ్ళనున్నారు. గోదావరికంలోని RG1 GM ఆఫీస్ ముందు రెండో రోజు కొనసాగిన దీక్షలు RG1 బ్రాంచ్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, కేంద్ర కమిటీ కార్యదర్శి ఆరెల్లి పోషం దీక్షలు కొనసాగిస్తుండగా దీక్షల శిబిరంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కనవేని శంకర్ దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. నాయకులు గట్టయ్య, మెరుగు రాజయ్య, సల్ల రవీందర్, గౌతమ్ గోవర్ధన్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మోహన్ శిబిరాన్ని సందర్శించారు. 11 డిమాండ్లు సాధించేంత వరకు వివిధ రూపాల్లో పోరాటం ఆగదని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ సింగరేణి యాజమాన్యానికి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ
జిఎం కల్వర నారాయణకు ఈరోజు మెమొరండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగు శ్రీనివాస్, మాదన మహేష్, ఎస్ వెంకటరెడ్డి, సంఖ్య అశోక్, భోగ సతీష్ బాబు, పి నాగేంద్ర కుమార్, పి రామస్వామి, జె జగదీశ్వర్, కె మల్లేశ్వర్, రవీందర్, సంపత్, భాస్కర్, ప్రభుదాసు తదితరులు ఉన్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఈరోజు గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కొత్తగా సిపిగా బాధ్యతలు చేపట్టిన రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిని ఈరోజు కలిశారు. శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంకనాల ముకుందరెడ్డి, సంఘ బాధ్యులు గోలి రమణారెడ్డి, పిన్నింటి శ్రీనివాసరెడ్డి, పిన్నింటి రవీందర్ రెడ్డి, కాసర్ల సురేందర్ రెడ్డి, ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి, ఊట్ల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. RG1 1GDK 193 ఇంక్లైన్లలో గత 8 సంవత్సరాల నుండి సర్వే అధికారిగా పనిచేస్తున్న యశోద హనుమాన్లు 11 ఇంక్లైన్కు బదిలీ అనే సందర్భంగా ఈరోజు గని అధికారులు, TBGKS నాయకులు, కార్మికులు ఘనంగా సన్మానించారు, సత్కరించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ డి రమేష్ బాబు, సర్వే అధికారి ఐ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిప్యూటీ మేనేజర్ అశోక్, OS శ్రీనివాసరెడ్డి, పిట్ సెక్రటరీ అల్లం ఐలయ్య, రమేష్ రెడ్డి, పాలె కనకయ్య, వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.